ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చక్కగా దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం కదండి. దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ప్రతిరోజు ఆయన మాటలు మనల్ని ఎంతగానో అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మరి చాలా చక్కగా నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 38వ రోజు అండి. దేవుడు అన్ని రోజులలో తన మాటల ద్వారా మనల్ని బలముగా నడిపించి ఉన్నారు. మరి ఈ రోజు కూడా మరి దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి ముగింపు సభకి. దైవ సేవకులు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రార్థన గోపురంలో నుంచి బయటికి రాని ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో విశేషకరంగా యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట అండి. ఆమేన్. చూడండి, మాట ఇచ్చిన చొప్పున ప్రభు మన కొరకు యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఎస్, ప్రభు మన పక్షాన నిలబడి పోరాడే దేవుడిగా ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు ఈ అద్భుతకరమైన శుభవార్తను మనకు తెలియచేస్తూ ఉన్నారండి. చూడండి, తను ఇచ్చిన మాట చొప్పున మరి ఆయన మన ఎడల కృప చూపించబోతున్నారు. యుద్ధము మనము కాదు, ఆయనే మన తరఫున చేయబోతున్నారు. ఎన్నో సంవత్సరాల తరబడి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? భయంకరమైన మరి శోధనల మధ్యలో ఉండొచ్చు. ఇంకా అన్యాయమే నా జీవితం అంతా, అన్యాయమే జరుగుతుంది, నా చుట్టూ పక్కన ఉన్న వారందరూ కూడా నాకు అన్యాయం చేస్తున్నారు, నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరు, లేదా నా దిక్కెవరు లేరు, నన్ను నడిపించేవారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు. ఇలా అనేకమైన విషయాల గురించి బాధపడుతూ ఉన్నారా? దిగులు పడుతూ ఉన్నారా? ఎవరు యుద్ధం చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ప్రొటెక్షన్గా ఉంటారు? ఇలా ఎన్నో పరిస్థితుల మధ్యలో మీరు ఉండొచ్చు. ఎంతో భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. మంచికి వెళ్తున్నా కానీ చెడు ఎదురవుతున్న పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో. కానీ ప్రభు అంటున్నారు, చూడండి, ఆయన మాట ఇచ్చిన చొప్పున ఆయనే అన్ని విషయాల్లో అన్నిట్లలో పోరాడబోతూ ఉన్నారు. ఆమెన్. ఎన్నో సంవత్సరాల తరబడి కోర్టు సమస్యల మధ్యలో, భయంకరమైన బంధకాలలో, భయంకరమైన మరి చెరసాల వంటి పరిస్థితులలో మీరు ఉండొచ్చు. కానీ ప్రభు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయన చక్కగా మాట్లాడుతున్నారు. నేను యుద్ధము చేయువాడను. ఆమేన్. ఆయన వాగ్దానం చేసినట్లుగా, ఆయన మాట ఇచ్చినట్లుగా, మాట చొప్పున ప్రకారం కార్యాన్ని జరిగించే అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారండి. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీవే పరిస్థితులున్నా ఒకటే, ఇదిగో నీ ప్రతి పరిస్థితిని ప్రభు చూస్తున్నారు. అందుకనే ఆయన మాట సెలవిస్తున్నారు. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను తప్పకుండా మన ఎడల స్థిరపరిచే దేవుడిగా ఉన్నారు. యుద్ధము మనము కాదు, కానీ మన పక్షాన నిలబడి ఆయన యుద్ధము చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన ఈ మాట ద్వారా ఎంతగానో బ్లెస్ అవ్వడం మనం చూస్తున్నాం కదండి. ఆమేన్. అందుకని ప్రార్థిద్దాం. దిగులు పడద్దు, భయపడద్దు, మరి జడియవలసిన అవసరము లేదు. ప్రభు అన్ని విషయాలు కృప చూపించబోతున్నారు. నీకు సహాయం చేయబోతున్నారు. నీ ఎడల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రార్థిద్దామా? యుద్ధము ప్రభువే చేయబోతున్నారు. మనము నిశ్చింతగా ఉందాము. అన్ని విషయాల్లో ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. సహాయం చేయండి నాన్న, కృప చూపించండి నాన్న, కృప చేత నడిపించండి ప్రభా. అయ్యా ఇదిగోండి అయ్యా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీవే అయ్యా మమ్మల్ని దాటించే దేవుడో, తప్పించే దేవుడో, సహాయం చేసే దేవుడో, మేలు చేసే దేవుడవై ఉన్నావు అయ్యా. యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల
సమయంలో మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా. అద్భుతం జరుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. మీరు మాట ఇచ్చిన చొప్పున మీరే అన్ని విషయాల్లో అయా కృప చూపించబోతున్నందుకు స్తోత్రం అయ్యా. మా ప్రియులు ఏ వేదనతో బాధతో ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసయ్యా. ప్రతి భయంకరమైన పోరాటం నుంచి తప్పించండి. ఇదిగో మీరే యుద్ధము చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. ఈ మాటల ద్వారా ఎంతో బ్లెస్ అవుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో నెమ్మది లేని పరిస్థితిలో మేము ఉంటుండగా నీ నెమ్మది చేత నడిపించమని వేడుకుంటున్నాం. ఈ రోజంతట్లో చేసిన ప్రతి ప్రయత్నాలు వెళ్తున్న మార్గాలు మీరు తోడేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో భయాన్ని మీరు తొలగించండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని జరిగించండి. మేలు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎంతోమంది అయితే అయా ప్రభా ఇదిగోండి అయా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయా ప్రభా ఇదిగోండి అనారోగ్యంతో ఉన్నారు. మీరు ఇప్పుడే తాకండి. అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. అయా బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి అయ్యా. ఇదిగోండి మిగతా ప్రభ కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనని విని అద్భుతాన్ని జరిగించమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము అయా స్థిరపరచబడును గాక, నెరవేర్చబడును గాక, గొప్ప కార్యం జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.